జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి తిరుపతి వరకు శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థ సేవ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర. తిరుమల లడ్డు తయారీలో కల్తీ పాప పరిహారార్థం నిత్య అఖండ దీపంతో పాదయాత్ర చేపట్టినట్టు ట్రస్ట్ ఫౌండర్ బచ్చు అవినాష్ దేవిచంద్ర. పాపం పోవాలి అంటే దీపం వెలగాలి అనే నినాదంతో తారా వారాహి లోక కళ్యాణార్థ సేవ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టిన భక్తులు జంతు కొవ్వులతో లడ్డు తయారు చేసిన తిరుమలను అపవిత్రం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన బచ్చు అవినాష్ దేవిచంద్ర. పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపురానికి చెందిన తారా వారాహి లోక కళ్యాణార్థ సేవ భారత్ ట్రస్ట్ ఫౌండర్ బచ్చు అవినాష్ దేవిచంద్ర. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసిన బచ్చు అవినాష్ దేవిచంద్ర గతంలో కరోనా సమయంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు భారత మొత్తం ద్వీపాలను వెలిగించాలన్నారు. ప్రతి ఒక్కరూ 11 రోజులు దీక్ష తీసుకుని నిత్య అఖండ దీపాన్ని వెలిగించవలసిందిగా పిలుపునిచ్చిన బచ్చు అవినాష్ దేవిచంద్ర. नमस्ते नमो नमः। जय बोलो श्री माता महारानी की जय। पुरोहितिका परादेवता को जय। सहस्रपाद ఈరోజు మన పిఠాపురం నుంచి శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థ సేవా భారత్ ట్రస్ట్ తరపు నుంచి ఫౌండర్గా ఈ అఖండ దీపం పాదయాత్ర తిరుపతి తీసుకెళ్లాలని సంకల్పించుకున్నాను. దీని వెనక ఉన్న కారణం తిరుపతిలో జరిగిన లడ్డు ఘటన. ప్రసాదంలో యానిమల్స్ సంబంధించి కొవ్వు ఇవన్నీ కలిసినాయి అని చెప్పి కొన్ని హిందూ మనోభావాలు దెబ్బ తీయటం వల్ల ఈ భారత్ మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కావున ఈ పాపం పోవాలంటే దీపం వెలగాలి. పాపం పోవాలంటే దీపం వెలగాలి. ఎందుచేతంటే ఇది తప్పు కాదు, చేసింది మహాపాపం. ఈ మహాపాపం పోవాలంటే అఖండ దీపం వెలగాలి. కావున ఈ అఖండ దీపాన్ని తీసుకొని పిఠాపురం నుంచి పాదయాత్ర మీదుగా పెద్దాపురం మీదుగా రాజమండ్రి మీదుగా ద్వారపూడి విజయవాడ మీదుగా తిరుపతి ఈ అఖండ దీపాన్ని అందచేయాలని సంకల్పం చేసుకున్నాము. అలాగే గతంలో మనం కరోనా వచ్చినప్పుడు కరోనాని ఇలాగే మోడీ గారు పిలుపునివ్వటం జరిగింది. మోడీ గారి పిలుపు మేరకు అందరూ కూడా ఆ దీపాలు పట్టుకొని అందరూ బయటకు వచ్చి నిదర్శనం తెలిపారు. అలాగే ఇప్పుడు మనం సమయం ఆసరించింది.
మనం ఇప్పుడు అందరం కూడా ఇదే నా పిలుపు, యావత్ భారత్కి ఇదే నా పిలుపు. అందరూ కూడా ఈ 11 రోజులు కూడా ఈ 11 రోజులు దీక్ష తీసుకొని అందరూ కూడా నిత్య అఖండ దీపం వెలిగించాల్సిందిగా ఈ భారత్కి పిలుపునిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.